కంపు రాజకీయం, ఐఏఎస్ల కలవరం. తెలంగాణ పరిణామాలపై దేశవ్యాప్తంగా బ్యూరోక్రాట్లలో చర్చ. అస్థినలోని ఐఏఎస్ సర్కిల్లోనూ వ్యక్తమవుతున్న హేయభావం. అంతర్గత రాజకీయాల్లోనికి బ్యూరోక్రాట్లను లాగడంపై ఆగ్రహం. విష సంస్కృతికి తెరతీయడంపై సీనియర్ నేతల్లోనూ అసంతృప్తి. కేంద్ర సర్వీసులకు వెళ్లే యోచనలో పలువురు మహిళా ఐఏఎస్లు. టార్గెట్ మినిస్టర్ బూమరాగ్తో ముఖ్య నేత దిద్దుబాటు చర్యలు. ఏఐసిసి స్థాయిలో అడిగితే ఏం చెప్పాలనే దానిపై మల్లగుల్లలు. తెర వెనుక దారితీసిన కారణాలపై బ్యూరోక్రాట్లలో విస్తృత చర్చ. మహిళా ఐపీఎస్ పై కథనాల మీద 8 మందితో సిట్. ఇదొక డ్రామా, ఒక పొలిటికల్ డ్రామా ఇది. ఇప్పుడు ఏంటంటే ఐఏఎస్ సంఘాలను కూడా రాజకీయం చేయమని ఇక్కడి ప్రభుత్వ పెద్ద వాళ్ళతోటి కూడా ఒక రాజకీయ క్రీడ ఆడిస్తున్నాడు. గతంలో కూడా ఐఏఎస్ల మీద నిందలు పడ్డాయి. ఐఏఎస్లకు అప్పుడు కూడా ఇలాంటివి అంటగట్టిండు, ఇలాంటి సంబంధాలు అంటగట్టి వాళ్ళను మనోవేదనలకు గురి చేసిండ్రు. కానీ అప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా ఐఏఎస్ సంఘాలు మరి రాజకీయంలో భాగం కాలే. ఇట్లా లెటర్ ప్యాడ్లు రిలీజ్ చేయడం, మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అడగడం గతంలో జరగలే. కాకపోతే దీని వెనుక ఒక పెద్ద నేతే బిగ్ బాసే ఉండి నడిపిస్తాను దీన్ని. నిజానికి ఇది ఒక్కసారిగా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఉలిక్కిపడ్డారు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఉలిక్కిపడ్డారు. మా పేరును అనవసరంగా తెర మీదకి తీసుకొచ్చిండ్రు. కష్టపడి చదువుకొని జాబులు తెచ్చుకొని సర్వీసులు చేస్తున్న మమ్ములను ఈ రాజకీయ కంపులోకి ఎందుకు లాగిన్లు అనేది వాళ్ళు మనోవేదన చెందుతున్నారు. అయితే ఇప్పుడు ఏ టీవీ అయితే దీన్ని మొదట ప్రసారం చేసిందో ఆ టీవీని విడిచిపెట్టి ఈ యూట్యూబ్ ఛానళ్ళ మీద, అదేవిధంగా ప్రతిపక్ష ఛానల్కి అండగా ఉండే టీ న్యూస్ ఛానల్ మీద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ ప్రభుత్వం కావచ్చు ఓ దుర్మార్గమైన కుట్రను చేసింది. అందుకే ఇప్పుడు ఇది ఈ రాజకీయ కంపరం మీద ఇప్పుడు ఐపీఎస్లు ఐఏఎస్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మహిళలు అయితే ఉట్టిన మాకు ఎక్కడన్నా ఇక్కడ అద్దిగా ఈ పోస్టింగ్లు వద్దు, ఏమన్నా ఉంటే అటు బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతాం, మాకు ఈ సంబంధాలు అంటగట్టి వార్తలు రాయడం ఏందనేది వాళ్ళు ఆవేదనతోటి ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కోటి దీపోత్సవం ఉన్నది. ఎన్టీవీ వారు ప్రతి ఏడాది నవంబర్లో దీపావళి సందర్భంగా కోటి దీపోత్సవం జరుపుతారు. ఈ కోటి దీపోత్సవానికి ముఖ్యమంత్రి గారు ఆ ఎన్టీవీ చైర్మన్ గారు ఇద్దరు చేతులు పట్టుకొని పోయి దీన్ని రాష్ట్ర పండుగ కూడా జీవో తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తామని అక్కడ ఆ ఎన్టీవీ అధినేతకు కూడా హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చి ఇద్దరు నవ్వుకుంటా బయటకు వచ్చింది. మరి ఇద్దరు నవ్వుకుంటా బయటకు వచ్చినాక ఆ ఎన్టీవీలోనే ఈ అక్రమ సంబంధాల మీద ఎట్లా అసలు వార్తలు ఎత్తారు చెప్పురు ఒకసారి. నవంబర్లో ఇద్దరు నవ్వుకుంటా కిల్ల నవ్వుకుంటా వచ్చిండ్లు పోయిండ్లు, మళ్ళీ ఎట్లా వార్త ఎత్తారు? ఐపీఎస్లకు రాజకీయ నాయకులకు సంబంధాలు అంటగట్టి. అంటే ఎవరో ఒకరు ప్రోద్బలం ఉంటేనే కదా, ఎవరో ఒకరు ఇది లీక్ చేసి ఇది రాయండి ఏం కాదు మేము చూసుకుంటామని చెప్తేనే కదా. రాష్ట్ర ప్రభుత్వాన్ని ధిక్కరించే వాళ్ళన్న న్యూస్ రాయగలరా? ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో మొదటి శాసనసభలో అప్పుడు ఎన్నుకోబడ్డ బోడిగ శోభ గారు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు రసమై బాలకృష్ణ, గాదర్ కిషోర్ గారు, లేకపోతే బల్క సుమన్ గారు, ఇట్లా ఒక 20-25 మంది కొత్త వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో కొంత తడబడ్డారు. ఆ తడబడ్డ దాన్ని ఏం రాసిండ్లంటే వీళ్ళు, ఇదే TV9 అదే ఆంధ్రజ్యోతి పేపరు, ఆంధ్రజ్యోతి ఛానల్ పాషి ముఖం గడగరానోళ్ళకు కూడా టికెట్లు ఇచ్చి గెలిపించి శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తలేదు అని ఒక భయంకరమైన అవమానకరమైన న్యూస్ని, ఒక వార్తని ప్రజెంట్ చేసి ప్రసారం చేసిండు. అప్పుడు కేసీఆర్ గారు గిట్లు ఊకోలే, 2 ఏళ్ల పాటు ఆంక్షలు విధించిండు, బ్యాన్ చేసి పరేసిండు. ABN TV9 రెండింటిని బ్యాన్ చేసిండు. విలవిలలాడిపోయినాయి. తన పార్టీలోని తన ఎమ్మెల్యేల మీద ఇష్టానుసారమైన ఒక హేయభావమైన అవమానకరమైన వార్తను రాసినందుకు, దాన్ని టెలికాస్ట్ చేసినందుకు ABN ఛానల్ని, ఆంధ్రజ్యోతి పేపర్ని, TV9ని, లార్జెస్ట్ ఛానల్ ఇన్ ఇండియా అని చెప్పుకుంటుంది కదా TV9,
గిట్ల గజ 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 గజగా వణికిపోయిండ్రు కేసీఆర్కి. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి లాంటి కూడా ఇంత సాహసం చేయలేదు, మీడియాను ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. కానీ కేసీఆర్ వచ్చిన కొత్తలోనే, అది కూడా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు గడవక ముందే ఇట్లా ఛానళ్ళ మీద ఈ సాహసం ఏంది అన్నారు. కానీ గింత ఎంటిక కూడా వనకలే కేసీఆర్ ఎంటిక కూడా వనకలే. ఎందుకంటే వాళ్ళు రాసింది తప్పుడు రాతలు, వాళ్ళు ప్రసారం చేసింది ఒక దుర్మార్గం కాబట్టే కేసీఆర్ వనకలే. మీడియా సంఘాలన్నీ ఇంకా కేసీఆర్ని ఒక బూచిగా చూపాలని, కేసీఆర్ని ఒక దొరగా చూపాలని, కేసీఆర్ని ఒక దుర్మార్గుడుగా చూపాలని ఆది నుండే ప్రయత్నాలు మొదలుపెట్టినాయి ఆయన మీద చెడు ప్రచారం. అయినా కూడా వనకలే. ఆఖరికి ఎక్కడి దాకా పోయింది తెలుసా? కేసీఆర్ స్కెచ్ టీవీనైనా ఏకంగా కైవసం చేసి పారేసిండు. తెలంగాణ బిడ్డను కొనేటట్టు చేసిండు. మై హోమ్ రామేశ్వరరావు కొనిపారేసిండు దాన్ని. తన్ని తరిమేసిండు ఆంధ్రోళ్ళను మీడియా రంగంలో కూడా. మరి అంతటి సాహసము కేసీఆర్ కొత్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త సభ్యుల కోసం అంత తెగించిండు, అంత సాహసం చేసిండు, అంత ధైర్యాన్ని ప్రదర్శించిండు ఒక వార్త రాసినందుకు. అలాంటిది ఏకంగా ఇక్కడ మంత్రి గారి మీద ఏకంగా ఐపీఎస్ల మీద తను చేతులు పట్టుకొని కోటి దీపోత్సవానికి పోయి వచ్చినాక ఈ నెలలో పడ్డాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత సాహసం చేయాలి? ఆ ఛానల్ బ్యాన్ చేయాలి కదా. ఆ ఛానల్ బ్యాన్ చేయలేదు, రాజు న్యూస్ను బ్యాన్ చేయలేదు, కానీ టీ న్యూస్కి నోటీసులు పంపిండు. క్యూ న్యూస్ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వాన్ని బలంగా ప్రశ్నించే చిల్క ప్రవీణ్, యూ న్యూస్ మీద కావచ్చు, నాకు నిన్న తెలిసింది ఇంకా కొంతమంది ఛానల్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నాం. కాబట్టి దీని వెనుక ప్రభుత్వ హస్తం లేకుండా ఇంత కంపరం జరగదు, ఇంత కంపు జరగదు, ఇంత రోత జరగదు. ప్రభుత్వం అండదండలతోటే ఇదంతా జరుగుతుంది. కేసీఆర్ గారు రాష్ట్రం కొత్తది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో సభ్యులు కొత్తవారు, పాచిమొఖాలన్నందుకే అది చాలా పెద్దవాడు. ఎమ్మెల్యేలను పట్టుకొని పాచిమొఖాలు, ముఖం కడగరానోళ్ళు అని అనడం చాలా దుస్సాహసం. మీడియా అట్లా రాయకూడదు. అంటే ఓ విధంగా అదంతా ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను అవమానపరచడం. దానికే కేసీఆర్ గారు ఆట ఆడుకున్నాడు, ఫుట్బాల్ ఆడుకున్నాడు. TV9, ABN, ఆంధ్రజ్యోతిని, రాధాకృష్ణకు ఎందుకు అనుకుంటారు గంత కక్ష కేసీఆర్ గారి మీద? చంద్రబాబు నాయుడు అంటేనే వల్ల మాలిన ప్రేమ, కేసీఆర్ గారు అంటే వాళ్ళంతా కంపరం ఎందుకు వస్తుంది? ఇందుకే నువ్వు ఇంకా క్యాబినెట్ కుదురుకోలేదు, ఎమ్మెల్యేలు కుదురుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వం కుదురుకోలేదు, మీడియా అనే పేరు మీద మా మీద దాడేంద్రబాయ్. నువ్వు స్నేహితుడు అయితే స్నేహితుడివి, ప్యాకాటే, స్నేహమే. అగో అట్లా కేసీఆర్ గారు అట్లా ఆ రాజనీతితో తరిమేసిండు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మంత్రి గారి మీద నిందలు పడ్డా కూడా, ఐపీఎస్లు బాధపడుతున్నా కూడా, అసలు టెలికాస్ట్ చేసిన ఆ ఛానల్ని విడిచిపెట్టి కొసరును పట్టుకునే ప్రయత్నం చేస్తాను. బర్రెని విడిచిపెట్టి తోకను అందుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు పని.